ఏపీలో రఘురామ రివెంజ్ పాలిటిక్స్ అయితే స్టార్ట్ చేశారు. మనందరికీ తెలుసు కదా, గతంలో వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని కేసులు పెట్టించాడు. కేసులు పెట్టించి కస్టడీలో ఆయన్ని కొట్టాడు అనే అభియోగాలు కూడా అప్పట్లో రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే చేశాడు కదా, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో తనను ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో అధికారులు, ఐపీఎస్ సునీల్ కుమార్ కానీ వివిధ రకాల ఇంకా మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. అంటే గతంలో తనను కొట్టారు కాబట్టి దానికి రివెంజ్గా ఇప్పుడు రఘురామకృష్ణరాజు సీఎం జగన్ మీద మరియు సునీల్ కుమార్ మీద మరి కొందరు ఐఏఎస్ ఆఫీసర్ మీద అయితే కేసు అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా తనను అకారణంగా కొట్టారు, తనని గుడ్డల మీద కొట్టారు అని చెప్పేసి అప్పట్లో ఆయన విమర్శలు అయితే చేశారు కాదు. అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఆయన అప్పట్లో జరిగిన అవమానానికి, అప్పట్లో జరిగిన ఆ శిక్షకి ఇప్పుడు ఆయన రివెంజ్ తీర్చుకుంటున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. చూడాలి మరి ఈ యొక్క అంశం అనేది ఎటువైపుకి వెళ్తుంది. ఓకే మరి.